రోహిణికి కొడుకున్నాడని ఇంట్లో అందరికీ తెలిసిపోయిందా? ఈ విషయం తెలుసుకోవాలంటే మా ఛానల్ని చెక్అవుట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఆర్డినరీ కల్పన కూడా వాడితే పాలిష్ చేస్తాం కాబట్టి ఎవరికి డౌట్ రాదు. పైగా సేమ్ ప్రైస్కి అమ్మిచ్చు, ఏమంటావు అని అంటాడు. ఈ ఐడియా నిజంగానే నాసిరకంగా ఉంది మనోజ్. పాత ఓనర్ క్వాలిటీ మెయింటైన్ చేశాడు కాబట్టి ఆ గుడ్ విల్ తో కస్టమర్స్ వస్తున్నారు. రాబడి తక్కువ ఉండాలి, రాబడి ఎక్కువ ఉండాలి. అలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే చెప్పంటాడు. కస్టమర్స్ కొంటారా లేదా అని నువ్వు ఫర్నిచర్ చూపించకు మనోజ్. ఈ రోజు కాకపోయినా రేపైనా కొనాలి అనే ఉద్దేశం. అక్కడ మీది కొనే మొహమేనా అన్నావు, ఇంకోసారి వాళ్ళు మళ్ళీ వస్తారా? ఇంటి ఐడియాస్ చీప్ గా కావాలా? ఏం మాట్లాడుతున్నావు మనోజ్ అని విసుక్కుంటుంది. తర్వాత మనోజ్ ఏమో రోహిణిని పిలిచి, రోహిణి నీకు కాల్ వస్తుంది అని అంటాడు. ఆ కాల్ ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర నుండి రావడం చూసి రోహిణి షాక్ అవుతుంది. ఈలోపు మనోజ్ని డీలర్ పిలుస్తాడు. ఇంకా మనోజ్ అక్కడికి వెళ్తాడు. ఈలోపు రోహిణి ఏమో ఈ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా సరే విందు. ఇంకా ఎలా అయినా కాల్ మాట్లాడాలి అని పక్కకు వెళ్తుంది. ఇక రోహిణి ఏమో కాల్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మా ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయొద్దని చెప్పాను కదా అని అంటుంది. దానికి వాళ్ళమ్మేమో, ఆగమ్మా చేయాల్సి వచ్చి చేశాను అని అంటుంది. ఇప్పుడేమంత కొంపలు మునిగిపోయాయని అని అంటుంది. నీ కొడుక్కి యాక్సిడెంట్ అయిందమ్మా అని వాళ్ళమ్మ చెప్పగానే, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని రోహిణి షాక్ అవుదమ్మా. నీ కొడుకు ఇంటి ముందు ఆడుకుంటుంటే ఒకడొచ్చి బైక్ మీద యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడికి దెబ్బ తగిలింది, ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటుంది. ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడున్నారు అని అడుగుతుంది. ఒకసారి తీసుకొచ్చావే, ఆ హాస్పిటల్కి తీసుకొచ్చానమ్మా. ఏంటమ్మా అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా చెప్పు అని అంటుంది. ఈలోపు మనోజ్ రోహిణిని పిలిచి డీలర్ని పరిచయం చేస్తాడు. అయితే రోహిణి నాకు కొంచెం కాల్ ఉంది అని పక్కకి వెళ్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నాడు, వాడిని చూడాలని ఉందమ్మా నాకు అని అంటుంది. ఇప్పుడు వద్దమ్మా, బాలు మీనా ఉన్నారు హాస్పిటల్లో అని చెప్తుంది. అవునా, వాళ్ళని ఎందుకు పిలిచావు నువ్వు అసలు అని కోపడుతుంది. లేదమ్మా, మీనాకి బాగాలేదని బాలు హాస్పిటల్కి తీసుకొచ్చాడు అని అంటుంది వాళ్ళమ్మ. అవునులే నిజమేలే, మీనాకి బాగాలేదు అని అంటుంది. ఇప్పుడు వద్దులే, బాలు వెళ్ళాక ఫోన్ చేస్తాను అప్పుడు రా, చాలా కంగారుగా ఉందమ్మా అని చెప్తుంది. సరే అమ్మ, నేను హాస్పిటల్కి వస్తానని రోహిణి కాల్ కట్ చేస్తుంది. ఈ లోపు వాళ్ళమ్మ కాల్ కట్ చేయడం చూసి బాలు ఫోన్లో ఎవరని అడుగుతాడు. లేదండి మా ఊరి డాక్టర్ అని చెప్తుంది. మరి అమ్మ అని అంటున్నారు అని అంటాడు. అవును బాబు, మా ఊరి లేడీ డాక్టర్ అని చెప్తుంది. రోహిణి బాగా ఆలోచించి మనోజ్ని పిలిచి, మనోజ్ నువ్వు చెప్పిన ఆలోచన కరెక్టే, ఒక ఐడియా వచ్చింది అని మనం గీజర్తో పాటు కెటిల్ని ఫ్రీగా ఇస్తున్నాం. విషయం ఎవరికి చెప్తే గానీ తెలీదు, కాబట్టి నేను వెళ్ళి ఇక్కడున్న హాస్పిటల్స్లో ఆ కెటిల్స్ ఇచ్చేసి వస్తాను. ఇప్పుడు ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది, వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి కొంటారు అని అంటుంది. నేను హాస్పిటల్కి వెళ్తాను అంటే మనోజ్ ఏమో రోహిణిని ఆపి, ఇదిగో విజిటింగ్ కార్డ్ మర్చిపోయావని విజిటింగ్ కార్డ్ని ఇస్తాడు. హాస్పిటల్లో ఒక పక్కన రోహిణి వాళ్ళమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా డాక్టర్ రాలేదు, ఏమీ చెప్పలేదు అని అంటుంది. నేనేమో మీరు భయపడకండి, మనం భయపడినట్టు డాక్టర్స్ భయపడరు కదా, బాబుకి ఏం కాదు అని చెప్తుంది. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు వాడికి దూరం అయ్యారు, వాడికి ఏమైనా అయితే నా ముసలి ప్రాణం తట్టుకోలేదు అని అంటూ, ఏం కాదు, వాడు స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకుని పెద్దవాడే ఉద్యోగం తెచ్చుకుని మీ రుణం తీర్చుకుంటాడు అని అంటుంది. ఈలోపు అప్పుడే అక్కడికి డాక్టర్ వస్తాడు. డాక్టర్ మా బాబుకి ఎలా ఉంది అని వాళ్ళు కంగారుగా అడుగుతారు. డాక్టర్ ఏమో కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు కాబట్టి తనకేం కాలేదు, నరాలకు కూడా ఏం డ్యామేజ్ అవ్వలేదు అని అంటాడు. దానికి మీనా ఏమో ఈవిడ కంగారు పడుతుంది గురించి అని అంటుంది. దానికి డాక్టర్ ఏమో ఏం కాదు, బాబు బాగానే ఉన్నాడు, ఇంకో 2 డేస్లో కండిషన్ చూసి డిశ్చార్జ్ చేస్తాము, ఏం కాదు, టేక్ కేర్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ధైర్యం వచ్చిందా అమ్మ అని మీనా అంటుంది. దానికి వాళ్ళ అమ్మేమో, మీ ఇద్దరు కొండంతగా ఉండి నాకు తోడుగా ఉన్నారు, మీరు లేకపోతే ఒక్కదాన్ని ఉక్కిరి బిక్కిరి అయ్యేదాన్ని అని అంటుంది. బాలు ఏమో సాటి మనుషులకి సహాయపడడమే కదమ్మా మానవత్వం అంటే అని అంటాడు. ఏ రుణానుబంధమో కానీ నాకు పరిస్థితి బాగాలేనప్పుడల్లా దేవుడు మిమ్మల్ని నాకు తోడుగా పంపిస్తున్నాడు. అమ్మ మీనా, నీకు బాగోకపోయినా సరే ఓపిక చేసుకుని ఉన్నావమ్మా, ఇంకా చాలా టైం అయింది కదా, ఇక్కడ నుండి వెళ్ళండి, నేను చూసుకుంటాను అని అంటుంది. పర్లేదమ్మా, డిశ్చార్జ్ ఎప్పుడో తెలుసుకునే వెళ్తామని బాలు అంటాడు. ఇక నర్స్ని, మేము లోపలికి వెళ్ళి బాబుని చూడొచ్చా అని అడుగుతారు. చూడొచ్చు అంటే లోపలికి వెళ్ళి బాబుని చూస్తారు. రోహిణి రిసెప్షన్ అమ్మాయితో మేనేజర్ ఎక్కడున్నారు కలవాలి అని అడుగుతుంది. ఇక మేనేజర్ దగ్గరికి వెళ్ళి, మేము కొత్తగా ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేసాము, కెటిల్స్ ఫ్రీగా ఇస్తున్నాము, హాస్పిటల్లో కెటిల్స్ పంచడానికి వచ్చాము అని అంటుంది. ఇక ఆ మేనేజర్ ఏమో, దానివల్ల మీకేంటి లాభం అని అంటాడు. వాటిపైన మా లేబుల్స్ ఉంటాయి, సో మీ స్టాఫ్ అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి ఆ ఫర్నిచర్ని కొంటారు అని అంటుంది. మేనేజర్ ఏమో మాకేంటి లాభం అని అంటాడు. అయితే
10% డిస్కౌంట్ ఇస్తాము మా షాప్కి వస్తే అని డీల్ కుదుర్చుకుని ఫస్ట్ నేను చిల్డ్రన్స్ వార్డ్లో పెడతాను అని అంటుంది. అయితే డాక్టర్ ఏమో నర్స్ని పిలిచి రోహిణిని చిల్డ్రన్ వార్డ్స్కి పంపిస్తాడు. ఇంకా అప్పుడే బాలు మీనా రోహిణికి ఎదురవుతారు. రోహిణి ఏమో నేను పని మీద వచ్చానని చెప్తుంది. నువ్వు మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. బాలు ఏమో మేము కార్లో వచ్చాంలే అని అంటాడు. రండి మీరు అని మీనా ఏమో నాకు బాగాలేదు కదా రోహిణి, అందుకనే హాస్పిటల్కి వచ్చాము అని అంటుంది. అవును చెప్పింది అని అంటుంది. ఎవరు చెప్పారు అంటే అతే చెప్పింది అని అంటుంది. అదేంటి నీకు రాత్రి నుండే తెలుసు కదా, లక్షలు మింగినవాడు నువ్వు రచ్చరచ్చ చేశారు చాలు అంటాడు. నువ్వెందుకు వచ్చావు పార్లర్ అమ్మా అని అంటాడు. ఇంకా రోహిణి ఏమో హాస్పిటల్లో ఫ్రీగా కెటిల్స్ ఇస్తున్నాము, దాని మీద మనది స్టిక్కర్ ఉంటుంది, హాస్పిటల్లో ఉన్న ఫర్నిచర్ కొనాలంటే మన నుండే కొంటారు అన్న డీల్ మాట్లాడాను అని అంటుంది. ఇంతకీ మీరెందుకు ఈ వార్డ్ నుండి వస్తారు అని అడుగుతుంది. మీనా ఏమో మన అమ్మమ్మ వాళ్ళ పక్కూర్లో ఉంటారు కదా, వాళ్ళ మనవడికి బాగాలేదు, అందుకనే చూడ్డానికి ఇక్కడికి వచ్చామని అంటుంది. అప్పుడు దానికి రోహిణి ఏమో అవునా, ఆవిడ పెద్దావిడ కదా, మరి వాళ్ళ మనవడికి ఎలా ఉంది అని అడుగుతుంది. కళ్ళకేమైనా అయిందా అని అంటుంది. బాలు ఏమో లేదు ఆపరేషన్ చేశారు, ఇప్పుడు కళ్ళకంతా బాగానే ఉంది అని అంటాడు. రోహిణి ఏమో సరే అయితే నేను వెళ్ళి చూసొస్తా అని అంటుంది. మీనానేమో ఆవిడికి కొంచెం ధైర్యం కూడా చెప్పు అని అంటుంది. బాలు ఏమో ఇదేం బాగాలేదు పార్లర్ అమ్మ, మీ షాప్కి ఫర్నిచర్తో పాటు ఈ విజిటింగ్ కార్డ్ తీసుకుని అక్కడ అంటించు, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు నాకు కాల్ చేస్తారు అని అంటాడు. ఇక రోహిణి లోపలికి వచ్చి అరే చింటూ లేవరా అమ్మని వచ్చాను అని బాగా బాధపడుతూ ఉంటుంది. నా వల్ల నీకు ఎప్పుడు అన్యాయమే జరిగింది, అయినా ఏంటమ్మా నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే కదా నీ దగ్గర నుండి వదిలి వెళ్తే నువ్వేమో ఇలా చేసావు అంటుంది. పైగా వాడిని నేను ఎన్నాళ్ళు బంధించాలమ్మా, వాడికి ఆడుకోవాలని ఉంటుంది కదా, ఆడుకుంటానంటే ఇంటి ముందే కదా అని ఒప్పుకున్నాను. లోపు చిన్న కునుకు తీశాను, ఈలోపు ఒక బండొచ్చి గుద్ది వెళ్ళిపోయింది, కళ్ళకి గాయమైంది, ఇదంతా జరిగిపోయింది అని అంటుంది. రోహిణి ఏమో బాధపడుతూ అయ్యో ఇంకొంచెం ఉంటే కన్నే పోయేది, ఎంత ప్రమాదం తప్పింది అని బాధపడుతుంది. ఊరుకో అమ్మ ఇప్పుడు బాగానే ఉంది, పైగా 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తానని కూడా చెప్పారు అని అంటుంది. ఇప్పుడు నా పెళ్ళి నా భర్త అంటూ జీవితం కాపాడుకోవడానికి సమస్యల్లో ఇరుక్కుంటున్నాను, ఇప్పుడే తేరుకుని ఒడ్డుకొస్తున్నాను అనుకుంటే ఈలోపు ఇలా జరిగింది, చాలా పాపం మూట కట్టుకుంటున్నాను, నా కొడుకుని చేత కనీసం అమ్మ అని పిలిపించుకోలేకపోతున్నాను అని అంటుంది. ఇక చింటూ గుర్తొస్తే గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుందమ్మా అంటే గట్టిగా మాట్లాడకమ్మా, ఇప్పుడే బాలు మీనా వచ్చి వెళ్ళారు అని అంటుంది. తెలుసమ్మా వాళ్ళు ఇప్పుడే నాకు ఎదురు పడ్డారు, నేను స్పెషల్ పని కోసం వచ్చానని చెప్పాను అని అంటుంది. నీకు వాళ్ళమ్మేమో చింటూకి ఏం రుణమో తెలియదు కానీ వాడు ఎప్పుడు వాళ్ళని గుర్తు చేస్తారు, వాళ్ళు కూడా ప్రేమగానే చూసుకుంటారు వాణ్ణి అని అంటుంది. ఏమో వాళ్ళకి ఎక్కడ నిజం తెలిసిపోతుందా అని నేను బాధపడుతున్నాను, అయినా నీకు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని అడుగుతుంది. ఆరోగ్యం ఇదివరకు లాగా లేదమ్మా, ఏమైనా అయితే నీ కొడుకు ఏమైపోతాడు, ఇప్పటికైనా నీ కొడుకు బాధ్యతను నువ్వు తీసుకోవాలో ఆలోచించమ్మా అంటే నాకు తీసుకోవాలని ఉందమ్మా, ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని వాళ్ళ అమ్మతో చెప్పి చింటూని చూసి డబ్బులకి ఇచ్చి ఖర్చులకు ఉంచుకోమని ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీనా ఏమో నేను ఇక్కడే ఉంటానండి మీరు వెళ్ళండి, పాపం నేను తన్ని చూసుకుంటాను అని అంటుంది. ఏంటి నువ్వు చూసుకుంటావా, నిన్నే ఇప్పుడు ఒకరు చూసుకోవాలి, సర్లే ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారో నేను వెళ్ళి కనుక్కొని వస్తాను అని అంటాడు. అప్పుడు వద్దామని అంటే ఈలోపు రోహిణి అక్కడ నుండి ఏంటి వీళ్ళు ఇంకా ఇక్కడ నుండి వెళ్ళలేదా అని అనుకుంటుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో బాబు ఏడ్చుకుంటూ వచ్చి నిద్రలో నువ్వు నా అమ్మవే కదా అత్తవి కాదు కదా అని అంటాడు. ఈ లోపల నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు రోహిణి తన్ని పట్టుకుని అవును నేను నీకు అమ్మనే అని అంటుంది. ఇంకా ఆ విషయం మనోజ్ లెక్సి విని షాక్ అవుతారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ విషయం తెలుసుకుని విని షాక్ అవుతారు. ఇక బాలు ఏమో ఏంటి ఈ బాబు నీ బిడ్డ, ఎంత మోసం ఎంత దగా ఎంత కుట్ర అని అంటాడు. ఆ ప్రభావతి కూడా అడుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఏం అయిందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.